మీరు ఎప్పుడైనా గారకాలు తిన్నారా? అదేనండి పాయ. దీనికోసం ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్‌లో కొంచెం కందిపప్పు, కడిగి శుభ్రం చేసుకున్న గారకాలు, దాంతో పాటు ఆనియన్, టొమాటో, కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసి, దాంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాక, మొత్తం కలిపి ఒక గ్లాస్ వాటర్ ఏసి మీరు నీట్‌గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న దానికి కుక్కర్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకోండి. వన్స్ పొయ్యి మీద పెట్టుకున్నాక నాకైతే ఇవి కుక్ అవ్వడానికి 15 విజిల్స్ పట్టిందండి. అవును, కాస్త ముదిరింది. సో, టైం పట్టిందనమాట. 15 విజిల్స్ పట్టింది. వన్స్ ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత ఈలోపు మనం పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి. ఆ తర్వాత దీంతో కొంచెం కరివేపాకు, ఆనియన్స్ వేసి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ పాయ ఉంది కదండి, ఇందులో అది యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి గ్యాస్ మీద పెట్టుకొని. ఇంతలోపల మీ దగ్గర కనుక మటన్ మసాలా ఏదన్నా ఉండిందంటే ఒక స్పూన్ మటన్ మసాలా అండ్ సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లేసుకునేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద ఒక 2 మినిట్స్ పెట్టండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఫాస్ట్గా చేసుకోవాలి అని అంటే ఒకసారి ఇలా రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందంటే please like, share and comment to my video and please subscribe to my channel as well, and thank you so much for watching.